వాంటెడ్గా. అవును, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు టాక్సీ వాళ్ళ సినిమా తెలిస్తే టాక్సీ వాళ్ళ సినిమా మొత్తం లీక్ అయింది. సినిమా రిలీజ్ కంటే 1 నైట్ 2 నైట్స్ ముందు సినిమా మొత్తం యూట్యూబ్లో వచ్చింది, చాలామంది చూసిండ్రు. నాకు ఇప్పటికి గుర్తుంది, విజయ్ ఆ పాత ఇంట్లో ఫ్లాట్లు ఉన్నాడు, అది తెలిసి హీ వాజ్ లిటరలీ క్రైయింగ్. ఇంత హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు ఎట్లా సినిమా అది ఇది ఏడ్చేసారా? ఏడ్చిండు, లిటరలీ ఏడుస్తున్నాడు. అయినా కానీ సినిమా రిలీజ్ చేయాలంటే అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ ఇప్పుడు వేస్ట్, అది మనం రిస్క్, అనవసరంగా డబ్బులు వేస్ట్ అది అని అంటే అట్ ఎనీ కాస్ట్ చెయ్యాలి సార్ ఇది, ఎందుకంటే సినిమాలో ఏదో ఉంది, యూట్యూబ్లో చూసిన వాళ్ళు కొన్ని వేల మందో 1,00,000 మంది ఉన్నా కానీ మిగతా వాళ్ళకి ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వకూడదు, మనం చేద్దామని విజయ్ ఎంబడిబడి, విజయ్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అల్లు అరవింద్ గారు ప్రజెన్స్లో చేసిన వాళ్ళని కన్విన్స్ చేసి రిలీజ్ చేయించుకున్నాడు. అది ఇంకే హీరో ఉన్నా కానీ అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్తున్నారు అంటే రూమ్లో డోర్ వేసుకొని ఏడ్చుకుంటూ అయ్యేది, కానీ వాడు చేసినందుకు వాడి ఫైటే అగైన్ హీ ఫాట్ ఫర్ ఇట్. రిలీజ్ చేసుకున్నందుకు అది 100 crores 40 crores ఏమో కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. అది మళ్ళీ విజయ్ అంటే హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. మరి అది ఎందుకు అప్రిషియేట్ చేయరు వాళ్ళు? ఇప్పుడు నెగిటివ్గా కామెంట్ చేసి ప్రతి దగ్గర విజయ్కి ఎవరో వచ్చి ఏం చేయట్లేదు, ప్రతి దగ్గర హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. పెళ్లి చూపులు అన్నది హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు టాక్సీ వాళ్ళని రిలీజే కాకుండా మొత్తం యూట్యూబ్లో వచ్చిన సినిమాని రిలీజ్ చేయించుకోగలిగిండు అన్నది విజయ్ ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇవన్నీ చూడకుండా ఎంతసేపు యాటిట్యూడ్, వీడికి అరోగెన్స్ అని ఎందుకు అనాలి?